క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా కీర్తనల గ్రంథము 92వ కీర్తన 13వ చరణం. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుణ్ణి నమ్మిన దినము నుండి వర్ధిల్లాలని, కుటుంబము ఆశీర్వదించబడాలని, చేస్తున్న పనిలో, ఉద్యోగములో, సేవలో దినదినము వర్ధిల్లాలని మనమందరము కోరుకుంటూ ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. మనమందరము కూడా క్రీస్తునందు విశ్వాసముంచుట చేత, ఆయన రక్తములో కడగబడుట చేత మనల్ని దేవుడు నీతిమంతులుగా చేసి ఆయన మందిరములో మనల్ని నాటాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియులారా, ఒక మొక్కను మనము నాటిన వెంటనే అది వర్ధిల్లుతుందా? ఎంత మాత్రము వర్ధిల్లదు. నాటబడిన చోట అది వేర్లు లోతుకు తన్నుకొని పోయినప్పుడు అది పైకి వర్ధిల్లుతుంది. అలాగే దేవుని మందిరానికి వచ్చినంత మాత్రాన మనము వర్ధిల్లము, మన కుటుంబాలు ఆశీర్వదించబడవు. దేవుణ్ణి నమ్ముకొని దేవుని మందిరంలోకి వస్తున్న మనము దేవుని మాటలు వింటూ ఆయనలో లోతుకు వేరుపారిన అనుభవాన్ని కలిగి జీవించాలి. ఆయనలో ఆత్మీయంగా ప్రార్థనా జీవితం కలిగి ఎంత లోతుకు వెళతామో మన యొక్క కుటుంబము, మన యొక్క జీవితము, మనము పనిచేసే చోటు, వ్యవసాయము, సేవ, అది ఏదైనాను సరే దేవుని ద్వారా అంతకంతకు వర్ధిల్లుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవునిలో లోతైన అనుభవం లేకుండా, ఆత్మీయతలో లోతుకు వెళ్లకుండా మనము బాహ్య సంబంధమైన ఆశీర్వాదాలను, అభివృద్ధిని, వృద్ధిని ఏమాత్రం కూడా పొందుకోలేము. కాబట్టి ఒకసారి పరిశీలన చేసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవా, సజీవుడా, సర్వశక్తిమంతుడా, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. మా జీవితములను 30ంతలుగా, 60ంతలుగా, 100ంతలుగా వర్ధిల్లింప చేయగల సమర్థుడవు, శక్తివంతుడవు నీవు తండ్రి. మాకు తెలుసు నైనా, మేము ఆశీర్వదించబడాలని, అప్పులు తీర్చబడాలని, ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ, సేవలోనూ అభివృద్ధిని చూడాలని మేము ఎంతో ఆశపడుతూ ఉన్నాం, ప్రయాసపడుతున్నాం. అయినప్పటికీ అనుకున్నంతగా అభివృద్ధిని సాధించలేకపోతున్నాం. దీనికి కారణం మేము నీలో లోతుకు నడిపించబడలేదని, లోతైన ఆత్మీయ జీవితం, లోతైన ప్రార్థనా జీవితం మాలో లేదని ఈరోజు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, నాటబడిన మొక్క లోతుకు వేర్లు ఎంతగా వెళతాయో పైన అంతగా బలంగా, అభివృద్ధిపరంగా ఉంటుంది. అలాగ నీ మందిరంలో నాటబడిన మేము కూడా నీలో లోతైన జీవితాన్ని జీవించుటకు, లోతైన ఆత్మీయతను కలిగి జీవించుటకు